Hello everyone, welcome back to my Central Vietnam series part 2. ప్రీవియస్ వ్లాగ్లో మనం దనాంగ్లో ఉన్న బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఇప్పుడు సెంట్రల్ వియట్నాంలో చాలా ఫేమస్ అయిన బానా హిల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. కేబుల్ కార్ రైడ్స్ నుంచి ఐకానిక్ అట్రాక్షన్స్ వరకు మా కంప్లీట్ బానా హిల్స్ ఎక్స్పీరియన్స్ని ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దనాంగ్ నుంచి క్యాబ్లో బానా హిల్స్కి వెళ్తున్నాం అండ్ అక్కడే మెర్క్యూర్ హోటల్లో స్టే కూడా బుక్ చేసుకున్నాం. ఎందుకంటే గోల్డెన్ బ్రిడ్జ్కి కొంచెం పీస్ఫుల్ యాక్సెస్ ఉంటుంది అని ప్లాన్ చేసాం. బట్ రియల్గా ఈజ్ ఇట్ వర్త్? ఎండ్లో నా హానెస్ట్ రివ్యూ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, వీ టుక్ ద వరల్డ్ ఫేమస్ కేబుల్ కార్. అరౌండ్ 20 minutes రైడ్ ఉంటుంది అండ్ హానెస్ట్లీ వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్. లష్ గ్రీన్ వ్యాలీస్, వాటర్ ఫాల్స్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ టాప్ వ్యూ నుంచి చూడొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే కేబుల్ కార్లో ఓన్లీ నేను సుమంత్ మాత్రమే ఉన్నాం. చాలా ప్రైవేట్గా ఉంది అనిపించింది. కొంచెం ఫియర్ ప్లస్ కొంచెం ప్రివిలేజ్ ఫీలింగ్ రెండు ఒకేసారి వచ్చాయి. తర్వాత వీ ఎంటర్డ్ ద ఫెయిరీ టేల్ యూరోపియన్ స్టైల్ ఫ్రెంచ్ విలేజ్. ఫస్ట్ స్టెప్లోనే ఒక మ్యాజికల్ వైబ్ స్టార్ట్ అవుతుంది. కోబల్ స్టోన్ స్ట్రీట్స్, బ్యూటిఫుల్ గార్డెన్స్, యూరోపియన్ ఆర్కిటెక్చర్ చాలా డ్రీమీగా అనిపించింది. హోటల్ చెక్ఇన్ చేశాక రూమ్ చాలా నీట్గా కంఫర్టబుల్గా ఉంది. విండో నుంచి చూస్తే ఎంటైర్ ఫ్రెంచ్ విలేజ్ సెంటర్ వ్యూ కనిపిస్తుంది. హానెస్ట్లీ చాలా బ్యూటిఫుల్ సీన్. డే టైంలో విలేజ్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది, విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. బట్ నైట్ టైంలో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. మోస్ట్లీ షాప్స్ అన్నీ క్లోజ్ అయి ఉంటాయి. బట్ హోటల్ గెస్ట్కి విలేజ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి విలేజ్ని కామ్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ గోల్డెన్ బ్రిడ్జ్కి వెళ్దామని ప్లాన్ చేశాము. క్రౌడ్ తక్కువగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాం. బట్ రియాలిటీలో అలా లేదు. స్టిల్ డే టైంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా ఉంది అండ్ వ్యూస్ కూడా బాగున్నాయి. తర్వాత ఫ్యాంటసీ పార్క్ అండర్ గ్రౌండ్ ఏరియాలో వాక్ చేస్తూ వ్యూస్ ఎంజాయ్ చేశాము. అక్కడే ఒక బ్యూటిఫుల్ పగోడా కూడా ఉంది, సో అది కూడా విజిట్ చేశాము. ఫ్రెంచ్ విలేజ్లో థ్రిల్ రైడ్స్ కూడా ఎంజాయ్ చేశాం. అల్పైన్ కోస్టర్, విఆర్ గేమ్స్ అండ్ అక్కడ ఉన్న ఎన్నో ఫన్నీ గేమ్స్ అన్నీ ట్రై చేసాం. అలా ఫుల్ డే ఎంటర్టైనింగ్గా గడిచింది. బానా హిల్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా దొరికిన ఈ సీక్రెట్ షో ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా అనిపించింది. లైట్స్, పర్ఫార్మెన్సెస్ అండ్ ఓవరాల్ యాంబియన్స్ కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళినట్లు ఫీల్ అయ్యాము. డే టైంలో ఎంత బ్యూటిఫుల్గా ఉందో నైట్ టైంలో బానా హిల్స్ అంతకన్నా స్పెషల్గా అనిపించింది. చుట్టూ ఉన్న లైట్స్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండ్ ఆ మౌంటైన్ బ్యాక్డ్రాప్, ఆ మూమెంట్ని జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాం. సో అలా బానా హిల్స్లో ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ బ్రెత్ టేకింగ్ వ్యూస్ నుంచి అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్సెస్ వరకు చాలా బ్యూటిఫుల్ మెమొరీస్ని కలెక్ట్ చేసుకొని మా సెంట్రల్ వియట్నాం జర్నీలో ఇంకో బ్యూటిఫుల్ చాప్టర్ని కంప్లీట్ చేశాము. సో ఓవరాల్గా చెప్పాలి అంటే బానా హిల్స్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.
కానీ హానెస్ట్లీ స్టే కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించింది. అండ్ గోల్డెన్ బ్రిడ్జ్ని కొంచెం ప్రైవేట్గా ఎంజాయ్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ మా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు. స్టిల్ కేబుల్ కార్ రైడ్, ఫ్రెంచ్ విలేజ్ వైబ్ అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మెమరబుల్గా ఉంది. సో నెక్స్ట్ బానా హిల్స్ నుంచి హోయాన్కి క్యాబ్లో వెళ్తున్నాము. అండ్ అక్కడ స్టే కూడా బుక్ చేసుకున్నాం, ఎందుకంటే హోయాన్ మెమరీస్ షో లేట్ నైట్ వరకు ఉంటుంది కాబట్టి ఆ షో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని. అండ్ తర్వాత నైట్ మార్కెట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. హోయాన్కి రీచ్ అయ్యాక మా స్టే యాక్చువల్గా హౌస్ టైప్. రూమ్ చాలా స్పేషియస్గా, క్లీన్గా, వెల్ మెయింటైన్డ్గా ఉంది. చాలా కంఫర్టబుల్ స్టే అనిపించింది. తర్వాత కొంచెం టైం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి హోయాన్ మెమోరీస్ షోకి టికెట్ బుక్ చేసుకున్నాము. ఈ ప్యాకేజ్లో మెమోరీస్ షోతో పాటు హోయాన్ ల్యాంటర్న్ ఫెస్టివల్ కూడా సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రివర్లో ల్యాంటర్న్స్ని వదిలేయడం, లైట్ రిఫ్లెక్షన్ వాటర్ మీద పడడం చాలా మ్యాజికల్గా ఉంటుంది. సో మెమరీస్ ల్యాండ్కి మనల్ని బోట్లో తీసుకొని వెళ్తారు. ఈ షో వియట్నాంలో చాలా ఫేమస్. యాక్చువల్లీ హోయాన్ అంటే ఒక ఏన్షియంట్ ల్యాంటర్న్ టౌన్ అని చెప్తారు, కానీ ఈ ప్లేస్లో ఉన్న రియల్ మ్యాజిక్ ఏంటి అంటే హిస్టరీని లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయడం. షో స్టార్ట్ అవ్వడానికి ముందు ఇది ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమో అనుకున్నాం, కానీ స్టేజ్ చూడగానే మైండ్ బ్లో అయ్యింది. చాలా పెద్ద ఓపెన్ ఎయిర్ సెటప్ అండ్ అరౌండ్ 500+ ఆర్టిస్ట్ ఒకేసారి పర్ఫామ్ చేస్తారు. అసలు ఒక టౌన్ని లైవ్గా రీక్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ షోలో ఫిషింగ్ విలేజ్ డేస్ నుంచి హోయాన్ ఒక ఇంటర్నేషనల్ ట్రేడింగ్ పోర్ట్గా ఎలా మారింది అనే జర్నీని సీన్స్లో చూపించారు. ప్రతి సీన్కి కాస్ట్యూమ్స్, లైట్స్, మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేశారు. అండ్ రివర్ పక్కన ఆ ఈవినింగ్ అట్మాస్ఫియర్ వల్ల హోల్ ఎక్స్పీరియన్స్ ఇంకా మ్యాజికల్గా అనిపించింది. ఒక మూమెంట్లో డ్యాన్స్, ఇంకొక మూమెంట్లో వార్షిప్స్, ఇంకొక మూమెంట్లో ట్రేడ్ షిప్స్, అలా అన్ని ఎరాస్ని ఒక ఫ్లోలో చూపించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, వియట్నాం కల్చర్ అండ్ హిస్టరీని ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అవ్వడం కోసం. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ షో స్టార్ట్ అవ్వడానికి ముందు హోల్ ఏరియాలో చాలా మినీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మనం ఈవినింగ్లో ఎంటర్ అవ్వగానే అక్కడ డిఫరెంట్ స్మాల్ షోస్ ఉంటాయి. కొన్ని ట్రెడిషనల్ పర్ఫార్మెన్సెస్, కొన్ని కల్చరల్ యాక్ట్స్. అలా వాక్ చేసుకుంటూ చూస్తూ వెళ్తే ఒక ఫెస్టివల్ వైబ్ క్రియేట్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్తో పాటుగా చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. లోకల్ వియట్నమీస్ స్నాక్స్, డ్రింక్స్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ ట్రై చేయొచ్చు. సో జస్ట్ మెమరీస్ షో ఒక్కటే కాదు, ఇక్కడ ఫుల్ ఈవినింగ్ ఒక కల్చరల్ కార్నివల్లా ఉంటుంది. ఈ మెమరీస్ షో కంప్లీట్ అయ్యాక మేము రిటర్న్ అవుతున్నప్పుడు హోయాన్ ఏన్షియంట్ టౌన్లో ల్యాంటర్న్ ఫెస్టివల్ వైబ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ రిటర్న్ జర్నీలో మనతో అక్కడ ల్యాంటర్న్స్ వాటర్లో రిలీజ్ చేయిస్తారు. ఒక స్మాల్ క్యాండిల్ లైట్ ల్యాంటర్న్ని వాటర్ మీద వదిలేస్తే అది స్లోగా ఫ్లో అవుతూ రివర్లో వెళ్ళిపోతుంది. ఆ మూమెంట్లో చాలా పీస్ఫుల్గా, మెమరబుల్గా అనిపించింది. చుట్టూ చూస్తే చిన్న లైట్స్, రివర్స్లో రిఫ్లెక్షన్స్ అన్నీ కలిసి ఒక డ్రీమీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాయి.
అలా ల్యాంటర్న్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ అయ్యాక మేము నైట్ మార్కెట్కి వెళ్ళాం. అక్కడ చాలా లైవ్లీగా ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్, షాపింగ్ స్టాల్స్, లైట్స్, క్రౌడ్ అన్నీ కలిసి పర్ఫెక్ట్ నైట్ వైబ్ క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి సైకిల్ పైన మా రైడ్ స్టార్ట్ చేశాము. హోయన్ స్ట్రీట్స్ అంతా చాలా చార్మింగ్గా ఉంటాయి. ఎల్లో బిల్డింగ్స్, ల్యాంటర్న్ వైబ్స్, స్లో పీస్ఫుల్ రోడ్స్. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే కస్టమ్ మేడ్ క్లోత్స్, బ్యాగ్స్, ఫుట్వేర్ చాలా ఫేమస్. సో చాలా షాప్స్ ఎక్స్ప్లోర్ చేసి షాపింగ్ కూడా చేసాం. ఎవ్రీ షాప్లో యూనిక్ డిజైన్స్, ట్రెడిషనల్ ప్లస్ మోడర్న్ మిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఎక్స్పెన్సివ్గా కూడా అనిపించింది కంపేరింగ్ టు అదర్ ప్లేసెస్. సో అలా హోయన్లో సైక్లింగ్, షాపింగ్ అండ్ మెమరీస్ షో ఎక్స్పీరియన్స్ చేసి చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్తో మా సెంట్రల్ వియట్నాం జర్నీని కంప్లీట్ చేసుకున్నాం. ఎవ్రీ ప్లేస్ ఒక డిఫరెంట్ వైబ్, ఒక డిఫరెంట్ స్టోరీ ఇచ్చేలా ఉంది. ల్యాంటర్న్ లైట్స్, రివర్ రిఫ్లెక్షన్స్, నైట్ మార్కెట్స్ ఇవన్నీ చాలా లాంగ్ టైం గుర్తుండిపోయే మెమరీస్ అయిపోయాయి. సో అలా ఫుల్ హార్ట్తో హోయన్కి గుడ్ బై చెప్పి దానానికి రిటర్న్ అయ్యాము. బట్ ఈ జర్నీ మాత్రం ఫర్ ఎవర్ అన్ఫర్గెటబుల్. And that's all about our Central Vietnam experience, guys. Hope you liked this journey through Da Nang, Bana Hills and Hoi An. If you enjoyed this vlog, please do subscribe to my channel and support my journey. See you in the next vlog with one more beautiful place. Thank you.